మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. నా పేరు బల్లి కిరణ్ కుమార్. నేను ఏపీ 108 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. మా సంఘం CI2 అనుబంధంగా పనిచేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏపీ 108 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రీజనల్ వారీగా ఉద్యోగులతో ప్రత్యక్షంగా రాష్ట్ర నాయకత్వం మమేకమై వారి సమస్యలను తెలుసుకొని వారి యొక్క విధులలో ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా, అధికారుల యొక్క అలసత్వం కానీ, ఉద్యోగులపై వేధింపులు కానీ, లేదా ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి తోడ్పాటు కానీ, వీటన్నిటి విషయాల మీద ప్రత్యక్షంగా మేము గ్రౌండ్ లెవెల్ రియాలిటీని తెలుసుకొని వాటి ద్వారా ఇటు ప్రభుత్వానికి ఎటువంటి సూచనలు, సలహాలు, నివేదికలు సబ్మిట్ చేయాలి. అదేవిధంగా గౌరవ భవ్య కంపెనీ వారికి ఏ విధమైనటువంటి సూచనలు, సలహాలు ఇవ్వాలి. వారి ద్వారా ఇదంతా కూడా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రోగ్రామ్. 108 సర్వీస్ అంటే ఏ ఒక్కరు సక్రమంగా పనిచేస్తే కుదిరే ప్రసక్తి కాదు. గవర్నమెంట్ పని గవర్నమెంట్ చేయాలి, కంపెనీ పని కంపెనీ చేయాలి, అల్టిమేట్ గా ఉద్యోగుల పని ఉద్యోగులు చేయాలి. వీళ్ళు ముగ్గురు కూడా కోఆర్డినేషన్ తో పనిచేసినప్పుడే లైఫ్ సేవింగ్ అనేది సర్వైవ్ అవుతుంది. ఎందుకంటే ఈ 108 సంస్థ యొక్క లేదా 108 అంబులెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశమే లైఫ్ సేవింగ్. మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా మనిషి అక్కడ మనం సరైన సమయంలో అత్యవసర ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వారికి సర్వీస్ అందలేదనుకోండి, వారికి ఈ సర్వీస్ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి పథకాన్ని నడిపినందువల్ల ప్రభుత్వానికి కూడా మంచి పేరు రాదు, ప్రజలకి కూడా సర్వీసులు అందకపోవచ్చు. కాబట్టి వీటిలో ఉన్నటువంటి లోపాలు, వీటిలో ఉన్నటువంటి కష్టాలు, వీళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఉద్యోగులు సక్రమంగా పనిచేసుకోవాలి అంటే రోజుకి 2 షిఫ్ట్లో పనిచేస్తూ ఉంటారు 108 స్టాఫ్. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి మళ్ళా తిరిగి ఉదయం 8 గంటల వరకు. ఈ 12 గంటల షిఫ్ట్లో ఉన్నటువంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేదా వీరికి జీతభత్యాలు సక్రమంగా వస్తున్నాయా లేదా, దాని మీద ఏదన్నా వీళ్ళకి ఏమైనా క్లారిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా, వీళ్ళకి రావాల్సినటువంటి ఇంక్రిమెంట్లు కానీ, వీళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ, ESI PF కానీ, ఇయర్లీ ఇంక్రిమెంట్ కానీ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 రూపాయలు జీతాన్ని పెంచుతూ ఒక నిర్ణయం తీసుకొని GOMS 49ని రివోక్ చేయడం జరిగింది. దాని మీద వీళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ కానీ, వీటన్నిటి విషయాల మీద ఒకసారి ఉద్యోగులతో రీజనల్ వారీగా, అంటే ప్రధానంగా ఇంతకు ముందే విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర రీజియన్కి సంబంధించినటువంటి ఉమ్మడి 4 జిల్లాల్ని, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను పిలిచి ఆ ఉద్యోగుల యొక్క మనోభావాలు, వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటి, విధుల్లో ఎదురయ్యే సమస్యలు ఏంటి, వాటన్నిటిని కూడా తెలుసుకున్నాం. అందులో భాగంగా రాయలసీమ జిల్లాలైనటువంటి ఉమ్మడి 4 జిల్లాలు, అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా, కడప జిల్లా, చిత్తూరు జిల్లా, ఈ 4 జిల్లాలని బైఫర్కేషన్ అయిన తర్వాత 8 జిల్లాలుగా మారే. ఈ 8 జిల్లాలందరినీ కూడా డ్యూటీలో లేని ఉద్యోగులందరినీ ఇక్కడికి పిలిపించి వారి వద్ద ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ అంతా తీసుకొని వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయా అన్ని విషయాల మీద కూలంకషంగా చర్చ జరిపి తీర్మానాలు చేసుకొని ఈ వేదిక మీద నుంచి ఇటు ప్రభుత్వానికి కానీ, కంపెనీకి కానీ ఒక నివేదికని సబ్మిట్ చేయబోతా ఉన్నాం, రాష్ట్ర కేంద్రం నుంచి వచ్చినటువంటి 5 మందిని కూడా. మరియు ఈ భవ్య కంపెనీ వచ్చిన తర్వాత మేము ఒక స్ట్రైక్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ స్ట్రైక్ నోటీసు ఎందుకు ఇచ్చామనంటే, గతంలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ని ఇక్కడ లేవు అని చెప్పారు. వాస్తవంగా లీవ్స్ కానీ, CLs కానీ, ELs కానీ, ఒక ఎంప్లాయీ చనిపోతే ఇన్సూరెన్స్ కానీ, ఎటువంటి న్యాచురల్ ఇన్సూరెన్స్ కానీ, న్యాచురల్ డెత్ ఇన్సూరెన్స్ కానీ, యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ కానీ, ఎందుకంటే 24 అవర్స్ మేము ఈ విధుల్లోనే ఉంటాం. ఉదయం 8 గంటలకు డ్యూటీకి రావాలంటే ఒక ఉద్యోగి ఉదయం 5 గంటలకల్లా వారి గృహం నుంచి బయలుదేరి రావాల్సి ఉంటుంది. అంటే తన బిడ్డలను చూసుకునే పరిస్థితి కూడా ఉండేటటువంటి పరిస్థితులు ఉండవు. ఎందుకంటే సెలవులు అంటూ ఉండవు, మాకు పండుగలు అంటూ ఉండవు. ఇటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో మేము విధులు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మాకు ఎదురయ్యేటటువంటి సమస్యలు ఇవన్నీ ఓవర్కమ్ చేస్తేనే అల్టిమేట్ గా అక్కడ లైఫ్ సేవింగ్ సక్సెస్ఫుల్ గా చేసిన వాళ్ళం అవుతాం. అదర్వైజ్ మనం అక్కడ చేయలేదనుకోండి, మనం ఇబ్బంది పాలవుతాం. కాబట్టి భవ్య కంపెనీ వారు వచ్చిన తర్వాత కొన్ని మంచి వాతావరణంలో ఒక చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో వచ్చినటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా వీరికి తెలియపరచడం, వాళ్ళు ఏదైతే ఒప్పుకున్నారో మనం డిమాండ్ చార్టెడ్ ఆఫ్ డిమాండ్స్ 18 డిమాండ్లతో మనం నోటీస్ ఇవ్వడం జరిగింది.
ఆ డిమాండ్స్ లో మనకు వచ్చినటువంటి ప్రోగ్రెస్ ఏంటి, ఇచ్చినటువంటి హామీని గ్రౌండ్ లెవెల్లో అమలవుతుందా లేదా, అంటే జిల్లా స్థాయిలో ఆపరేషనల్ ఎగ్జిక్యూటివ్స్ కానీ, ఆర్ఎంస్ కానీ, డిఎంస్ కానీ వీళ్ళు కరెక్ట్ గా పనిచేస్తున్నారా, ఉద్యోగులతో కలిసిమెలిసి సంస్థని ముందుకు తీసుకెళ్తా ఉన్నారా, తద్వారా ప్రభుత్వానికి ఏమైనా గ్రీవెన్సెస్ ఉన్నాయా, లేదా బెనిఫిషియరీ నుంచి అంటే ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కంపెనీ వచ్చిన తర్వాత రెస్పాన్స్ టైంను కూడా చాలా వరకు తగ్గించగలం. అంటే సుమారు ఒక కాలర్ ఫోన్ చేసి మాకు అంబులెన్స్ కావాలని చెప్పినప్పటి నుంచి తిరిగి పేషెంట్ని హాస్పిటల్ అడ్మిట్ చేసేంత వరకు కూడా 18 నిమిషాలని, అంటే 20 నిమిషాల నుంచి 18 నిమిషాలకు తగ్గించడం జరిగింది. ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ ఈ 108 సర్వీస్ లో. ఈ గ్రేట్ అచీవ్మెంట్ అంతా, దీని యొక్క క్రెడిట్ అంతా కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి ఈఎంటీ పైలట్లదే. ఈ 108 సర్వీస్ లో 2 క్యాడర్స్ మాత్రమే ఉంటాయి, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, పైలట్, డ్రైవరు. కాబట్టి అన్ని ఓవరాల్ గా ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా చర్చించుకొని వారి ద్వారా వచ్చేటటువంటి సలహాలు సూచనలు తీసుకొని ప్రభుత్వానికి నివేదించడం కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో 8 జిల్లాలు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఆ జిల్లాల్లో ఎవరైతే డ్యూటీలో లేనటువంటి వారు ఈ సమావేశానికి రావడం జరిగింది. సుమారు 400 మంది ఉద్యోగులు ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. ఇప్పుడు జరగబో కార్యక్రమంలో అన్నిటి మీద కూలంకషంగా జిల్లాల వారికి సమీక్షలు జరిపి ఈ నివేదికలన్నింటినీ ప్రభుత్వానికి, భవ్య కంపెనీ వారికి ఇస్తాం. ప్రభుత్వం వారి తోడ్పాటు ఉద్యోగులకి చాలా సంతృప్తికరంగా ఉంది. ఎందుకు అనంటే వెయిటేజ్ జీవో ఇవ్వడం జరిగింది. ఆ వెయిటేజ్ జీవో వల్ల కొంతమంది ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గవర్నమెంట్ పోస్టులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరియు గవర్నమెంట్ 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు ఒక జీవో ఇవ్వడం జరిగింది. అది గత గవర్నమెంట్ లో పక్కన పెట్టడం జరిగింది. దాన్ని రివోక్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సిఎల్సి విషయంలో కానీ, ఈఎల్సి విషయంలో కానీ, బెనిఫిట్స్ విషయంలో కానీ, ఇన్సూరెన్స్ విషయంలో కానీ అన్నిటి మీద కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం ఇక్కడ అమలు అవుతుందా లేదా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ గా, మేము డైరెక్ట్ గా వచ్చి ఇంటరాక్ట్ అయితే ఉద్యోగులతో, గ్రౌండ్ లెవెల్ ఉద్యోగులతో వాస్తవాలు తెలుస్తాయి అన్న కోణంలోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి ఈ 8 జిల్లాల ఉద్యోగులు, డ్యూటీలో లేని వాళ్ళు హాజరవుతున్నారు. ఈ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాల్ని, తీర్మానాల్ని ఇక గవర్నమెంట్ కి, గౌరవ భవ్య కంపెనీ వారికి కూడా అందించడం జరుగుతుంది. తద్వారా ఒక స్మూత్ కార్నర్ లో ఈ యొక్క సర్వీస్ నడపగలిగితే బెనిఫిషరీకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. వాళ్ళతో సంభాషించే తీరు కానీ, ఎందుకంటే ఇది లైఫ్ సేవింగ్ మిషన్. మనం 1 గంట 1 నిమిషం లేట్ అయినా కూడా ఒక మనిషి ప్రాణం పోయేటటువంటి అవకాశం ఉంది. గత 20 సంవత్సరాల నుంచి కూడా మాకు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, సమస్యలని ఎటువంటి పెద్ద ఉపద్రవం వచ్చి పడింది కరోనా, అటువంటి కరోనా సిచ్యువేషన్ లో కూడా ప్రాణాలకు తెగించి భార్య బిడ్డలందరూ ఇంట్లో పెట్టేసి మేము మంచినీళ్ళ డబ్బా కూడా లేకుండా బయటకు వచ్చేసి సర్వీస్ అందించి వారానికి 10 రోజులకి స్నానం చేసినటువంటి కష్టతర పరిస్థితుల్లో మేము ఉద్యోగాలు చేసాం. అంటే ఇవన్నిటి విషయాల మీద మనకు సేఫ్టీ లేకుండా పోయిందన్నమాట. జాబ్ సెక్యూరిటీ లేదు. అంటే ఏ క్షణంలో ఎప్పుడు తీసేస్తారో తెలియని పరిస్థితి. వీటన్నిటి మీద ఉద్యోగుల యొక్క మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకొని ప్రభుత్వానికి ఒక నివేదిక రూపంలో తయారు చేసి ఇవ్వాలన్న ఆలోచనతో, ఉద్యోగులతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వాలన్న ఆలోచనతో రాష్ట్ర నాయకత్వం భావించింది. రాష్ట్ర కమిటీగా తీర్మానించి ఆ తీర్మానం నుంచి భాగంగానే మేము ఈరోజు ప్రొద్దుటూరు నగరంలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మెదడు, నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్, మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్, కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.